స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మాట్లాడబోయే అంశం సనాతన ధర్మం, హిందూ ధర్మం. సనాతన ధర్మం అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఎదురు మతాల యొక్క ధర్మాన్ని కూడా గౌరవించడం. మన మతం మన యొక్క సాంప్రదాయాలని మనం గౌరవించుకుంటాం. అలాగే ఎదుటి మతాల యొక్క సాంప్రదాయాలను గౌరవించడం. ఇక హిందూ ధర్మానికి వచ్చినట్లయితే హిందూ ధర్మంలో యాక్చువల్గా ఒక పూజ, ఒక వ్రతము, ఒక యజ్ఞము, యాగము ఇలాంటివన్నీ చేసిన సందర్భంలో దంపతులిద్దరిది ప్రత్యేకత. వారిద్దరూ ఉంటే వాటిని చేయడానికి వీలవుతుంది. ఇలాగే భర్త లేని భార్య ఆమె ఉన్న భార్య లేకుండా ఉన్న హిందూ ధర్మంలో ఏ యొక్క హిందూ ధర్మానికి సంబంధించిన పూజలు వాటిల్లో వాళ్ళకి తావు లేదు. ఎందుకంటే భార్యతో కలిసి ఉంటేనే దానికి విలువ అన్నమాట. చూడండి, మనకి హిందూ ధర్మం ప్రకారంగా మీరు గమనించినట్లయితే తిరుమలలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు, చంద్రబాబు నాయుడు భువనేశ్వరి వెళ్ళి పట్టు వస్త్రాలు అవి ఇవ్వడం, అదొక పద్ధతి, సాంప్రదాయం. అది ఇతర మతస్థులు ఉన్నప్పుడు వాళ్ళెవరు అందులో దాని నమ్మకం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా ఇతరత్ర మంత్రులు వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళమని చెప్పడం, వాళ్ళ ద్వారా పంపించడం అనేది చెయ్యాలి. అంతేగాని ఒక్కరు వెళ్ళి అది ఇవ్వడం ద్వారా ఏంటంటే ఒకవేళ నువ్వు హిందూ ధర్మంతో చేస్తున్నట్టు అనిపిస్తుందే కానీ అది నీ మనసులో నీకు ఎక్కడో ముందన్నమాట దాని అర్థం. అందుకే ఏంటంటే నువ్వు అది డిక్లరేషన్ ఇవ్వకపోవడం అలాంటివన్నీ చేయడం అన్నమాట. మొన్న చూడండి, ఒంటిమిట్టలో ఎంతో ఎంతో వైభవంగా బ్రహ్మాండంగా జరిగినటువంటి రాముల వారి కళ్యాణం మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు వెళ్ళడం జరిగింది. ఇది హిందూ ధర్మంలో ఉండేటువంటి పద్ధతి అన్నమాట. ఎవరైనా కానీ భార్యా సమేతంగా ఏ చేయాలన్నా ఇలాంటివి చేయాలన్నా ఇద్దరు కలిసి వెళ్ళి చేస్తేనే వాటికి విలువ ఉంటుంది. నిన్నను చూస్తుంటారు మీరు, అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ యొక్క భార్య వాళ్ళ కుమారుడు ఏదో ప్రమాదంలో కొంత గాయపడడం జరిగింది, బాగానే ఉన్నాడు, కోలుకున్నాడు. ఆవిడ మొక్కుకున్నారు, హిందూ ధర్మం అంటే నాకు ఇష్టమని, దేవుణ్ణి నేను కొలుస్తానని డిక్లరేషన్ మీద రాసి మొక్కు తీర్చుకుని తర్వాత దైవ దర్శనానికి వెళ్ళి కొబ్బరికాయ అది కొట్టి తర్వాత అన్నప్రసాదాలు వడ్డించి తర్వాత ఆవిడ కూడా తిని 17 లక్షలు కట్టారు. ఒక రోజు కంటే 17 లక్షలు కట్టాలి చేశారు. ఇది ఏంటంటే హిందూ ధర్మాన్ని గౌరవించాలి. అది స్థాయి ఎవరిదని కాదు. అబ్దుల్ కలాం వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చాడు, ఎవరైనా ఇవ్వాలి, అది పద్ధతి అన్నమాట. ఇప్పుడు క్రైస్తవ మతంలో లేదు అంటే వాళ్ళు అదేం పెట్టుకోలేదు, గైడ్ లైన్స్ ఏం పెట్టుకోలేదు. అలాగని ఇప్పుడు నాకు బోల్డ్ మంది క్రైస్తవులు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రేయర్లు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. అది దానివల్ల నేను నష్టపోయేది ఏమి ఉండదు. నేనంటే ఇష్టంతో, నేనంటే గౌరవంతో మా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, తప్పేం లేదు. అలాగే కొంతమంది క్రైస్తవులు తెరప్రసాదం ఎగబడి తింటారు క్రైస్తవులు నా దగ్గర నుంచి, కొంతమంది నిక్కచ్చిగా తినరు. ఇది వారి యొక్క అదే. అందుకే సనాతన ధర్మం అనే దాంట్లో అసలు ఉన్నదే అది. మన ధర్మాన్ని, మన యొక్క హిందూ ధర్మాన్ని మనం గౌరవించుకుంటూ ఇతరుల యొక్క ధర్మాలను, ఇతర మతాల యొక్క ధర్మాలను, వాళ్ళ ఆచార వ్యవహారాలను గౌరవించడం అంటే విమర్శించుకోకూడదు. అలాగే ఇది చాలా మంచిది ఇలా ఉండడం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ
వేరే మతస్థులు వాళ్ళు కూడా వెళ్తారండి, వెళ్ళకపోవడం ఏమి ఉండదు. వెళ్ళినప్పుడు అంటే నీకు జనరల్ మామూలు వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు మనకంత స్పెసిఫిక్గా పెద్దవాళ్ళు అయితే మనకు తెలుస్తారు, అన్ని మతస్థులనో అదనోదనో. అదే సామాన్యులు అయితే తెలియదు, వాళ్ళంతా డిక్లరేషన్ ఇవ్వకపోయినా లోపలికి వెళ్తారు, చూసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు, వస్తారు. పర్టికులర్గా ఇది డప్పు వేసుకుని చెప్పుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు వాళ్ళకి. అదే ఇలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు హైలైట్ అవుతుందన్నమాట. సో ఏంటంటే మనం పరమత సహనం అని అన్నారు, ఊరికే అనలేదు. ఆ మధ్యకాలంలో పగడాల ప్రవీణ్ గారి గురించి ఎంతో నానా రచ్చ చేశారు, మతాల మధ్య ద్వేషాలవి రగల్చాలని చేయడం. అఫ్కోర్స్ అది కొద్ది రోజులు జరిగింది, కానీ తర్వాత అంతా చల్లబడిపోయింది అనుకోండి, ఏమీ లేదనమాట. సో ఇది సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క మతస్థుడు కూడా పాటించాల్సినటువంటి అంశం అన్నమాట.